ఒక చిన్న మాట. ఓ శ్యామల, నిన్ను చూడలేని ఇప్పటిదాకా ఏదో ఫోటోల్లో అక్కడ వీడియోలో చూసినా, ఏవో కొన్ని చిత్రాలు చూసినా కానీ అన్నీ పక్కన పెడితే ఎవరు వచ్చి మాట్లాడితే నీకేం చేసేది? మంచి ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి మంచి అప్పటికి ఇంకా తెలియదు సీఎం అవుతాడా కాదా అని చెప్పి ఎవరికి తెలియదు. అయినా సరే అంత మాట్లాడారు అంటే అతను జెన్యున్గా ఉన్నాడు కాబట్టి అతని వైపు మాట్లాడారు. అంటే నీకు జెన్యున్ కనిపించలేదా? మన కొడాలి నాని, శ్రీరెడ్డి, రోజా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జెన్యున్ అనిపించారా? మరి జెన్యున్ అనిపిస్తే ఎందుకు గెలవలేదే? నువ్వు పోయి గెలిపేయాల్సింది కదా. ఏమైంది మరి? నువ్వు కూడా కనుమరుగైపోయినావు, రావట్లే బయటికి. ఎందుకు భయం? ఎందుకు? నేను ఇందాకనే చెప్పా, ఇలా మాట్లాడాలంటే ఒకటి మన ప్రాణం మీద మనం తీపైనా వదిలేసుకోవాలి. లేంటే ఒకటి ఉంటే అటైనా ఉండు, లేంటే ఇటైనా ఉండు, మధ్యలో మాత్రం అసలు ఉండొద్దు అంట. నేను వాడు ఇట్లా సర్దుకోనే తప్ప దేనికి పనికిరాడు. అది ఆడ మగ కూడా నాకు అర్థం కావట్లే. అది మెంటల్ కృష్ణ సినిమా వచ్చింది ఒకటి. ఇక నేను మెంటలోడు అనుకోవాలా లేకపోతే మనుషుడు అనుకోవాలా లేదంటే ఇట్లా అనుకోవాలా ఏమనుకోవాలో నాకైతే తెలియదు అనేసాడు. ఇప్పుడు కనుమరుగైపోయాడు. ఎందుకు మంచిగా ఉండే సినిమాలు అవి మంచి ఆపర్చునిటీస్ వస్తుండే, ఆయన ఇచ్చినప్పటి నుంచి మహానుభావుని ఏమైనా వస్తున్నాయా? దేంట్లోనే కనిపిస్తున్నాడా? ఆలీ గారు కూడా యాంటీకి వెళ్ళారు, ఏమన్నా కనిపించిందా? వేరే ఆప్షన్ లేదు అక్కడ. రాజీనామానే చేయాలి, అంటే పొంగి వలిపోతుంది అక్కడ, పొంగి వలిపోతుంది రాజీనామా. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రాజీనామా చేసేటోనివా నువ్వు? చెప్పండి అమ్మా. చేసేటోని కాదు. కొంతమంది టాపిక్ ఏంటంటే తనకి సీట్ ఇవ్వలేదని చెప్పేసి రాజీనామా చేసి, అంటే అప్పుడే చేయొచ్చు కదా పదవిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నువ్వు చేసేది రాజీనామా ఎవరికి కావాలి? పోనీ ఇప్పుడు వెళ్ళంగానే కమ్ మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి హగ్ చేసుకుంటాడా పవన్ కళ్యాణ్ అని? ఎన్నో చేసుకోడు కదా. రిమార్క్ అయితే పడిపోయింది కదా. ఇప్పుడు సినిమాలకే పరిమితం అంటున్నావు, ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఒకసారి పవన్ కళ్యాణ్ అన్న క్యాంటీ అయిన తర్వాత ఎవరు తీసుకోడు. యాక్చువల్లీ నేనే ఎవరికి ఇజ్జత్ ఇయ్యా, మెగా ఫ్యామిలీని ఎవరన్నా అంటే నేనే ఇజ్జత్ ఇయ్యా. అందులో నా పవన్ అన్నానంటే అస్సలు ఊరుకోని. నేను ఆల్రెడీ మొన్న కూడా చూపించా, అస్సలు నేను ఊరుకునే ప్రసక్తే లేదు. పవన్ అన్నని ఎవ్వడు కూడా ఇంకో మాట అనొద్దు. గెలిచిండని నేను అనట్లే, ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చా, అతను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చా, గెలిచిన తర్వాత కూడా నేను మాట్లాడుతున్నా. అందుకే కుర్చీ శాశ్వతం కాదు, మాటలు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. అలానే నన్ను కూడా అనొచ్చు, మాటలు అదుపులో పెట్టుకో అని చెప్పి. మీ అంత ఓవర్ అయితే నేనేం చేయట్లేగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నా. లేనిదేమన్నా కొత్తగా మాట్లాడుతున్నానా? మీకు తెలియదా? మీ మనసుకు తెలియదా? అడగండి ఒకసారి, మీరు చేసింది ఒకవేళ తప్ప కరెక్టా? నేను మాట్లాడేది కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, డబ్బులు తీసుకొని మాట్లాడట్లే, పగతో మాట్లాడట్లే. మీకు నాకేం దుష్మని లేదు. ఒక మంచి వ్యక్తిని నిందిస్తే నాలాంటి ఎవడో ఒకటి పుట్టుకొస్తాడు అని మాత్రమే మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరికి వార్నింగ్ కూడా ఇస్తున్నా. మీ గుద్దల దమ్ము ఏది ఉంటే అది చేసుకోపోండి, పోండి. ఓకేనా?